మన ప్రేక్షకులందరికీ కూడా ఆ సూర్య భగవానుడి యొక్క దివ్య ఆశీస్సులు, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే ఏదైనప్పటికీ కూడా మనకుండే ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయట పెట్టగలిగే మరి ఆ పరమాత్ముడు ఆ సూర్యనారాయణముడు. ఆ సూర్యనారాయణమూర్తి మరి 16వ తారీఖు మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. దాన్ని మనం కర్కాటక సంక్రాంతిగా నిర్వచిస్తాం. అయితే ఇప్పుడు ఏదైతే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడో, ఆ మకరం నుంచి ఈ కర్కాటకం మధ్య సంచరించే కాలాన్ని మనం ఉత్తరాయణంగా పిలుచుకుంటాం. ఇక్కడి నుంచి మళ్ళీ మరి సంక్రాంతి వరకు కూడా సూర్యుడు ఎప్పుడైతే కర్కాటకంలోకి అడుగు పెడతాడో, ఆ క్షణం నుంచి మనం దాన్ని దక్షిణాయనంగా సంకల్పం చెప్పుకుంటాం. కనుక ఇంక ఇక్కడి నుంచి మనం చెప్పుకునే సంకల్పంలో దక్షిణాయనే అని పలానా ఆషాఢమాసే, బహుళపక్షే, దక్షిణాయని అని ఈ రకంగా మనం ఇక నుంచి మన యొక్క సంకల్పాన్ని మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే సూర్యుడు ఇవి ద్వాదశాదిత్యులు అని చెప్పి మనకి ఉంది. ఈ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో సూర్యుడు సంచరించే దాన్ని మరి సూర్య సంక్రమణమని, రవి సంక్రమణమని లేదా ఆయా మేషంలోకొస్తే మేష సంక్రాంతి, వృషభంలోకొస్తే వృషభ సంక్రాంతి ఇలా మనం ప్రతి సూర్య దాన్ని కూడా మనం సంక్రాంతిగానే పరిగణిస్తాం. అయితే మనందరికీ పరిచయం ఉన్నది ఆనందంగా గడుపుకునేది సూర్యుడు ఏదైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్ని మాత్రమే మనందరం కూడా మకర సంక్రాంతిగా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాం. కానీ నిజానికి సూర్యుడు ఏ రాశిలోకొచ్చినా కూడా ఆ రాశిలో తను సంక్రాంతిగానే వైభవాన్ని ఇస్తూ ఉంటారు వివిధ ఆదిత్యల రూపంలో. ఇప్పుడు మరి ఈ కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా మరి కొద్ది రోజుల్లోనే మనం శ్రావణ మాసంలోకి కూడా అడుగు పెడతాం. కనుక దీన్ని శ్రావణ మాసంలో మరి ఏ రకంగా ఈ యొక్క ఆదిత్యుడిని కొలుచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నెలలో మరి ఈ యొక్క సూర్యుడి యొక్క విశిష్టత ఏంటి? ప్రతివారు కూడా ఏ రకంగా పూజలు చేయాలి? లేదా దానాలు అంటే నిజానికి ఏంటంటే ఎప్పుడైనా సరే సూర్యుడు ప్రవేశించిన ప్రతి రాశి ఆ రాశిలో ఉండగా మనకి ఏదైనా సరే వివిధ దానాలన్నీ కూడా మనకి ఇటు నిర్ణయ సింధు అయితేనేమి, ధర్మ సింధు ఏంటి ఇలాంటి ధార్మిక గ్రంథాలన్నీ కూడా తెలియజేయటం అనేది మనకి జరిగింది. మరి ఈ నెలలో మనం ఎలాంటి దానాలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి? ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించటం వల్ల జాతకంలో ఉండే పితృదోషాలన్నీ కూడా పరిహరించబడతాయి. అంతేకాకుండా మనం తెలుసో తెలియకో మన పూర్వీకులకి గాని, మన గతించిన పెద్దలకి గాని, ఈ పితృ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించకపోతే వాటి ఫలితమే శాపమవుతుంది. కానీ ఇప్పుడు ఈ జన్మలో అయినా సరే మనం ఇలాంటివి వదిలేస్తూ ఉంటే, లేదు మనం తండ్రి సమానుల్ని దూషిస్తూ వస్తే, పితృ సమానుల్ని అవమానిస్తూ వస్తే, అవన్నీ కూడా ఎంతో కొంత పాపమై మన యమపాసంగా మారుతాయి. కనుక మనం ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఈ సూర్యుడిని ఏ రకంగా ఆరాధించాలనేది తెలుసుకుందాం. ఈ నెలలో వచ్చే సూర్యుడిని మయూక ఆదిత్యుడిగా, ఇంద్రాదిత్యుడిగా కూడా తెలియజేయటం అనేది జరిగింది శ్రావణ మాసంలో వచ్చే సూర్యుడిని. అయితే ఇక్కడ ఈ సూర్యుడు విశిష్టత ఏంటి అంటే గనక ఒకానొక సందర్భంలో సూర్యుడు శివపార్వతుల గురించి అమితంగా తపస్సు చేయటం. నిజానికి శివుడొచ్చినా కూడా ఏమాత్రం చలించకుండా శివుడు సూర్యుడు తన కఠోర తపస్సుని శివుడి కోసం చేస్తూ ఉంటాడు. ఎప్పటికీ స్పృహలోకి రాకపోతే సాక్షాత్తు శివుడే సూర్యుడిని భుజం మీద తడితే, ఆ స్పర్శకి ఆయన కళ్ళు తెరిచి ప్రత్యక్షమైన శివుడిని చూసి ఆనంద బాష్పాలు రాలిస్తాడు. నేను
మీ యొక్క దంపతులిద్దరిని కూడా కోసం తపస్సు చేశాను అంటే, ఆ క్షణాన్నే గౌరీదేవి కూడా ప్రత్యక్షమవటం. వారిద్దరూ కూడా సూర్యుడు అడిగిన వరాలన్నీ కూడా ప్రసాదించడం అనేది, సూర్యుడు అడగని వరాలను కూడా ప్రసాదించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మనం ఏదైనప్పటికీ కూడా సూర్యుడి యొక్క ఆలయాలు కోనార్క్ అనేది ఒకటి గాని, అర్సవిల్ అనేది గాని ఉంటే గనక, సూర్యుడు ప్రతిష్ఠించిన ద్వాదశ లింగాలన్నీ కూడా మనం కేవలం కాశీలో మాత్రమే తిలకించగలుగుతాం. ఈ యొక్క 12 మంది సూర్యులు కూడా 12 రకాల లింగాల్ని మనకి కాశీలో ప్రతిష్ఠించినట్టుగా కాశీఖండం వంటి మహత్తర కావ్యాలు తెలియజేయటం అనేది కూడా జరిగింది. ఇక ఈ నెలలో మనం ఏదైనా సరే ఇక్కడ సూర్యుడిని ఆరాధించడం వచ్చేటప్పుడు ఇంద్రాదిత్యుడిగా గాని, మయూకాదిత్యుడిగా గాని మనం కొలవవలసి ఉంటుంది. ఈ నెలలో మనం ఏదైనా సరే గొడుగులు దానం చేయటం, తర్వాత ఏవైనా సరే కాయగూరలు దానం చేయటం అనేది, తర్వాత మరి గోధుమ రొట్టెలు ఏవైనా సరే పశుపక్షాదులకు గాని, కుక్కలకి గాని తినిపించటం. ఇలాంటివి గనక ఈ నెలలో చేసినట్టయితే గనక సత్ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. కనుక గోధుమలతో వండిన పదార్థాలు ఏవైనా సరే మన ఇంటికొచ్చిన అతిథులకి మనం ఇచ్చినా కూడా అది కూడా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతే కాకుండా మీరెవరైతే అంటే మీ నాన్నగారనే కాకుండా మనకేదైనా సరే పితృ సమానంగా మనం ఆరాధించే వాళ్ళకి కూడా ఈ నెలలో మనం ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో వాళ్ళకి ఏదైనా సరే మనం తోచిన రీతిలో కానుకలివ్వటం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం. అది కూడా ఒక మంచి సంప్రదాయం అవుతుంది. ఎంతో కొంత మనం ఉండే దుష్కర్మని నాశనం చేయగలుగుతుంది. కనుక ఈ రకంగా మనం ఈ నెలలో చేయవలసిన సూర్యారాధన క్రమం. అయితే ఇప్పుడు మనం ఏదైనప్పటికీ కూడా ఈ సూర్యుడిని ఆరాధించటంలో ఎవరికి ఏదైనా సరే ఇందాక చెప్పిన పద్ధతిలో అనేది ఒకటి. తర్వాత రెండోదేంటంటే మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే గనక ఈ నెలంతా కూడా మనం చదువుకోవాల్సినది ఏంటంటే చాలా తేలికైన పద్ధతిలో ఓం మయూక ఆదిత్య గౌరీ శంకరాయ నమః. ఓం మయూక ఆదిత్య గౌరీ శంకరాయ నమః. ఇది చదువుతూ రావటం వల్ల ఖచ్చితంగా మనకి ఏదన్నా ఎటువంటి పితృదోషాలున్నా, పితృశాపాలున్నా కూడా వాటి నుంచి బయటపడటం అనేది ఒకటి. దాంతో పాటుగా మన బిడ్డలు సరైన ప్రవర్తనలో లేకపోతే, వాళ్ళు ఏదైనా సరే చెడు వ్యసనాలకి బానిసలైనా కూడా ఇదే రకమైన మంత్ర జపం కూడా వారికి చాలా మార్పులు తేవడానికి కూడా ఆస్కారం అవుతుంది. కనుక ఇదేదైతే ఉంటుందో ఈ యొక్క మంత్రాన్ని రోజు 12 సార్లు పఠించి మనం కొద్దిగా నీటిని మన యొక్క పిల్లల చేత తాగిపిచ్చినా కూడా వాళ్ళలో ఉండే జాతక దోషాలు, ఇంకా ఇతర ఏవన్నా సరే వ్యసనాలు అలాంటివన్నీ కూడా తొలగడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ రకంగా మనం ఈ నెలలో ఈ సూర్యుడిని ఈ విధంగా ఆరాధించి మనందరం కూడా మన యొక్క పితృశాపాలైతేనేమి, మన యొక్క పిల్లల యొక్క చెడు వ్యసనాల నుంచి మనం తప్పకుండా బయటపడొచ్చు. ఇది అందరూ కూడా తేలిగ్గా చేసుకోవాల్సిన